నోరేనా? ఆహా, అసలు ఇది నోరేనా అని. అసలు ఆ నోటికి బుద్ధుందా? దేశంలో మొగుళ్ళందరూ వాళ్ళ పెళ్ళాన్ని ఇలాగే ఏడిపిస్తున్నారా అని. పెళ్ళాన్ని ఏడిపించడం అంటే వెనక నుంచి చటుక్కుని కళ్ళు మూసి ఎవరో చెప్పుకునేదాకా చెప్పకుండా ఏడిపించడం చూసాం. తలనొప్పిగా ఉందని మొగుడు బిలబిల్లాడిపోతుంటే పెళ్ళం గాబరాగా దగ్గరికి వస్తే గబుక్కని కావలించుకుని ఉత్తినే నిన్ను ఏడిపించడానికోయ్ అని పెళ్ళం కళ్ళ నీళ్ళు తోడటం చూసాం. అవి అవి సరసాలంటే. విడాకులు ఇస్తానడం ఇదే సరసం. సరసం మంటేనట్టుంది. దోసకాయ పచ్చడి కలపరే ఇష్టం కదా. మిక్సీలో వేస్తే రుచి రాదని జబ్బలు నొప్పెట్టేటట్టు రోట్లో వేసి నూరాను. అన్నా, కాసింత కండపుష్టి గుండె గట్టి ఉండడం వల్ల అంత మాట అన్నా నేను తట్టుకున్నాను గాని అదే ఏ అసలాటకు మనిషి అయితే కొన్ని గుండె పని చచ్చుండేది. మజ్జిగ పోస్తా. పొయ్యికి చస్తానా? ఎక్కడ అక్కడ ఉంది. తెలుసు, నాకు తెలుసు. చాలు 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 చాలు. వేడి చేసి పైచి పుట్టి వికారం వచ్చి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి నోటికి. మజ్జిగ తాటం శ్రేష్టం. రాజేశ్వరి గారు, నేనే. ఇక్కడ సంతకం పెట్టండమ్మా. ఏంటిది? ఇది కోర్టు నోటీస్ అమ్మా. నోటీసా? ఎందుకు పుట్టింది మీకు పాడు బుద్ధి? అడుగుతుంది మిమ్మల్ని. మీకెందుకు పుట్టింది పాడు బుద్ధి? నేను మీకేం తక్కువ చేశాను? సమాధానం చెప్పకపోతే కొన్ని పగిలి చేస్తాను. చెప్పండి, నేను మీకేం తక్కువ చేశాను? మీ అమ్మంత ప్రేమగా ఉండి పెట్టలేదా? లేదని ఎవరన్నారు? మీకు సేవలు చేయడంలో ఏదైనా లోపం చేశానా? సిగ్గు విడిచి అడుగుతున్నాను. పడకలో మీకు కావలసినంత సుఖం ఇవ్వలేకపోయాను. ఆ మాటలన్నీ నేను అన్నానా? నేను ఏదో లోపం చేయకపోతే, నాలో ఏ లోపం లేకపోతే నాకు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటండి? రాజీ, ఆవేశం తగ్గించుకుని విను. శిరీష నన్ను పెళ్లి చేసుకుంటానంది. శిరీషని పెళ్లి చేసుకుంటే మనకు 100 కోట్లు వస్తాయి. 100 కోట్ల కోసం నా గొంతు కోస్తారండి. అరే, పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడతావేంటి? చూస్తూ చూస్తూ 100 కోట్లు ఎలా వదులుకోమంటావో చెప్పు. నీకు విడాకులు ఇచ్చేసానని శిరీష్ అబద్ధం చెప్పాను. నీకు విడాకులు ఇచ్చినా నువ్వేనా అసలైన వారివి. అంటే విడాకులు ఇచ్చినా నాతో కాపురం చేస్తారంటారా? అవును. అంటే నన్ను ఉంచుకుంటారా? ఏం మాటలవి? అంతే కదండి. విడాకులు ఇచ్చాక నేను మీ భార్యను ఎలా అవుతాను? ఉప్పుడు గంతలే అవుతాను. నువ్వు ఎలా అనుకున్నా సరే, నాకు విడాకులు ఇస్తే చాలు. సుమంగళిగా చావనన్నా చస్తాను గాని విడాకులు మాత్రం ఇవ్వను. అబ్బాబా, అంత మొండితనం ఎందుకే? 100 కోట్లు మిస్ అయిపోతాయి. మీ కోట్ల కన్నా నాకు నా కాపురమే ముఖ్యం అండి. నువ్వు నాకు విడాకులు ఇవ్వకపోతే నేను నీకు దక్కను. విడాకులు ఇచ్చినా మీరు నాకు దక్కరు. అందుకే విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. ఏం చేస్తావే? ఆ శిరీష్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్తాను. ఆగు, నిన్నే ఆగు. నిజం చెప్పేస్తే ఆ శిరీష్ నన్ను అసహించుకుంటదే. నాకు కావాల్సింది అదే. అదే కనుక జరిగితే నేను ఊరేసుకుని తెస్తాను. వద్దండి, అంత మాట అనకండి. నేను శిరీష్ దగ్గరికి వెళ్ళను. పాపిష్టి డబ్బు కోసం పచ్చడి సంసారాన్ని పాడు చేసుకోకండి. పవిత్రమైన బంధాన్ని వదులుకోకండి. ఆల్ రైట్. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉందా? ఉందో లేదో మీకు తెలియదా? అయితే విడాకులకు ఒప్పుకో. ఒప్పుకోను. నీ కాళ్ళు పట్టుకుంటాను, ఒప్పుకోవే. నా గొంతు పిసికి చంపినా నేను ఒప్పుకోను. నిన్ను నన్ను కొట్టండి, నరకండి, చంపండి, నేను మాత్రం ఒప్పుకోను. పిచ్చెక్కిస్తున్నావే. 100 కోట్లు, 100 crores. వసే రాక్షసి, మీ బాబు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా నీ మొహన్ కొడతానే. ఒప్పుకోవే.
ఆ మాట తప్ప ఏ మాట అయినా వింటాను. నా మాట వినకపోతే నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అవుట్, గెట్ అవుట్. ఏమిటి అతను నీకు విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా? అసలు నీకు విడాకులు ఎలా ఇస్తాడో మళ్ళీ పెళ్లి ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. ఈ సత్యనారాయణ అంటే పల్లెటూరు బయట అనుకుంటున్నాడేమో. సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా సరే అతను నేను తెలుసుకుంటా. అంత కోపం తెచ్చుకుంటే ఎలాగండి? కాస్త శాంతించండి. నా కూతుర్ని క్షోభ పెట్టిన వాడు దేవుడైనా సరే నేను వదలను. నువ్వేం మాట్లాడవేంటే? నాన్న, ఇలా జరిగిందని మీకు తెలియజేయడం కోసం వచ్చానే కానీ ఇక్కడ ఉండిపోవడం కోసం రాలేదు. అంటే ఏమిటి? ఇంట్లోంచి తరివేసినా వాడి వెంటే పడతానంటావా? నాన్న, ఆయనకి పరాయి స్త్రీల మీద మోసలేదు. తాగుడు జూదం వంటి వ్యసనాలు లేవు. ఆయనకున్నదల్లా డబ్బు పిచ్చొక్కటే నాన్న. ఆ పిచ్చే విడాకుల వరకు తెచ్చింది. ఆయన విడాకులు ఇవ్వమన్నంత మాత్రాన నేనెందుకు ఇస్తాను నాన్న? అంటే ఏమిటి? అతను చీ అన్నా చా అన్నా భరిస్తూ కాపురం చేస్తానంటావా? నాన్న, వేలుకు పుండులేస్తే మందులు వేసుకుని నయం చేసుకుంటాం గాని ఆ వేలు కోసేసుకోం కదా. నా భర్తకి చేసింది డబ్బు జబ్బు. ఆ జబ్బుకి మందులు వేసి నయం చేసుకుంటే చాలు. అయితే ఉద్యోగం పీకేసి నీ మీద ఆధారపడి బతికేటట్టు చేయబెట్టావా? అలా చేస్తే అది నాకే అవమానం. సిఫార్సులతో సిగపట్లతో కాపురాలు చక్కబడు నాన్న. మరి ఏం చేయమంటావమ్మా? నా కాపురాన్ని నేనే చక్కబెట్టుకుంటాను. ఏం చేస్తావమ్మా? నాన్నగారు 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 నేను 10th క్లాస్ పాస్ అయ్యాను నాన్నగారు. చాలా సంతోషం బాబు. సరిపోదు బాబు గారు, సరిపోదు. ఈ ఎక్స్ప్రెషన్ చాలదు. సీను పండదు. గుండెపోటు వచ్చినంతగా ఫీల్ అయిపోవాలి. ఎంత పాస్ అయితే అంత అవసరం అంటావా? అవసరమే బాబు. చాలా సంతోషం బాబు. ఇప్పుడు ఇప్పుడు భావన వ్యక్తి కట్టింది బాబు గారు. నాన్నగారు ఇంత చిన్న వయసులో నేను 10th క్లాస్ పాస్ అయినందుకు. ఇది చిన్న వయసా? అందుకే కదా బాబా ప్రధానమంత్రి వాటేసుకుని అభినందించారు. 10th పాస్ అయితే ప్రధానమంత్రి వాటేసుకున్నాడా? మరి అమెరికా ప్రెసిడెంట్ అమెరికా రమ్మని ఉత్తరం రాసి నా తెలివితేటలను గుర్తించి మన ఊరికి కలెక్టర్ని చేశారు. బాబు 10th పాస్ అయితే కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేసారా? విధి బలీయమైంది బాబు గారు, విధి బలీయమైంది. ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. బాబు దిష్టి తీస్తాన్రా. బాబు ఏమిటి ఈ అపశకునం? అంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు అత్తయ్య. గాలి కారిపోయింది అంతే. మెడబెట్టి బయటికి గెంటితే మళ్ళీ ఎందుకు వచ్చావు? మెళ్ళ తాళుందిగా, ఆ హక్కుతో వచ్చాను. అది కట్టిన వాడి మాట మీద గౌరవం లేదు కానీ హక్కు ఉందట, హక్కు. గౌరవం ఉండబట్టే తిరిగి వచ్చాను. అంటే నాకు విడాకులు ఇచ్చేస్తావా? ఇస్తాను. యాహూ! అయితే ఒక కండిషన్. 100 కోట్ల కోసం నిన్నే వదులుకుంటా రెడీ అయిపోయాను. కండిషన్ లెక్క ఏంటది? నాకు పెళ్ళి ఒక ముందు మా అమ్మ నాన్న నన్ను ఒక అయ్యే చేతిలో పెట్టాలని తెగ ఆరాట పడిపోయేవారు. పెళ్ళయ్యాక నన్ను మీకు అప్పగిస్తూ, అమ్మా ఇక మీదట తెల్లైనా తండ్రైనా స్నేహితులైనా శ్రేయోభిలాషులైనా అంతా నీ భర్తే అన్నారు. అవును. మీరు నాకు విడాకులు ఇవ్వడం అంటే భర్త పోస్ట్ నుంచి తప్పుకుంటున్నారనే కదా. అంతేగా మరి. కానీ ఇక తల్లి తండ్రి మిత్రుడు శ్రేయోభిలాషి పోస్టులు మాత్రం మిగిలిపోయాయి. అరే చిత్రంగా మాట్లాడుతున్నావే. చెప్పు చెప్పు, నాకు నచ్చింది. భర్త పోస్ట్ నుంచి తప్పుకున్న మీరు తండ్రి పోస్టుకు వస్తున్నారు కాబట్టి కాబట్టి నన్ను ఐ చేతిలో పెట్టండి. అయ్యి బాబోయ్, ఏంటి? అవునండి, మీరేమో ఎంచక్కా పెళ్లి చేసుకుని కొత్త భార్యతో కులుకుతూ ఉంటారు. నేను మాత్రం ఒంటరిగా ఎందుకు ఉండాలి? నాకు కూడా ఒక మంచి సంబంధం చూసి నన్ను ఒక అయ్యే చేతిలో పెట్టండి. అబ్బబ్బబ్బ! ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు తెలుసా నీకు? భారత స్త్రీ మాట్లాడే మాటలా? భారత స్త్రీ భర్త అడుగుజాడల్లో నడుస్తుందండి. మీరు వేరే పెళ్లి చేసుకుంటారు గనక నాకు ఇంకో పెళ్లి చేయమంటున్నాను. పిచ్చి పిచ్చిగా వాక్కు. అందుకే ఆడదా మాట అనేదాకా తెచ్చుకోకూడదు. మీకు విడాకులే కావాలనుకుంటే నన్ను ఐ చేతిలో పెట్టండి. రవి రవి రండి. గుడ్ మార్నింగ్. Good morning. నమస్తే అమ్మా. నమస్కారం అండి. అతనికి ఇంకా పెళ్లి కాలేదేమో. నన్ను పెళ్లి చేసుకుంటారో అడిగి చూడండి. చంపేస్తాను. అయ్య బాబాయ్ ఏంటో ఎలా అరిచావు? అదేం లేదండి, అప్పుడప్పుడు మా వారికి తిక్కొస్తూ ఉంటుంది. వీడి ఆఫీస్ లో కూడా ఇంతేనమ్మా. మీకు పెళ్ళయిందండి? ఆ, ఇంకా కాలేదు. అయితే మీతో నాకు కొంచెం పని ఉందండి. ఏంటమ్మా అది? ఏమీ లేదు, వాళ్ళు ఏదో సంబంధం ఉందట అందుకు. ఆ, మంచి సంబంధం అయితే చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. ఆ రవి ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా రా. మీరు కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి, 2 నిమిషాలు వచ్చేస్తా. వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. Made for each other అంటే ఇలా ఉండాలి. ఏంటి అలా రెచ్చిపోతున్నావు? ఇది స్టార్టింగ్ మాత్రమే. అంటే ఇంకా నన్ను నడిపిస్తావా? ఏడవటం చేత కానప్పుడు
ఏడిపించడమైనా చేత కావాలిగా. నేను ఇంట్లోంచి వెళ్ళగొడితే ఏం చేయగలవు? తిన్నగా వెళ్ళి శిరీష్ దృష్టిలో పడతాను, మీకు విడాకులు ఇవ్వలేదని చెప్తాను. అమ్మో, అంత పని చేయకు. 100 కోట్లు పుచ్చుకుని జారిపోతాయి. మా తల్లి, ఈ ఇంట్లోనే ఉండు. నేను ఇంట్లో ఉంటాను గాని మీరు మనసు మార్చుకునే వరకు మీ సంపాదనలో ఒక్క పైసా కూడా ముట్టుకోను. నా సంపాదనతోనే బతుకుతాను. నీ ఇష్టం వచ్చినట్టు ఏడు. నాకు విడాకులు మాత్రం ఇవ్వు, అంతే.